శాంతి మురళీ డేట్ 31/5/2026. అవ్యక్త మురళి రివైజ్ డేట్ 28/2/2010. పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు దుఃఖితులకు సుఖం యొక్క దోసిలిని ఇవ్వండి. వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా అవ్వండి మరియు సమయాన్ని సమీపానికి తీసుకుని రండి. ఈరోజు బాబ్దాదా తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియమైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియమైన పిల్లలు కోట్లలో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేయగలరు. పూర్తి కల్పంలో ఆత్మల ప్రేమను, మహాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కానీ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది. దానిని పిల్లలైన మీరందరూ అనుభవం చేస్తూ ఉన్నారు. పరమాత్మ ఎక్కడుంటారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానం ఇస్తారు? నా తోడుగా ఉన్నారు, నా తోడుగానే ఉంటారు, నా హృదయంలో ఉంటారని అంటారు. ఇటువంటి అనుభవం చేస్తూ ఉన్నారు కదా. మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవము ఉంది. మీ హృదయంలో తండ్రి ఉంటారు, తండ్రి హృదయంలో మేము ఉంటామని అంటారు. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నశాను అనుభవం చేసే భాగ్యం మాకే ప్రాప్తించిందని మీకు తెలుసు. ఎవరిపై అయినా ప్రేమ కలిగితే దాని గుర్తు ఏముంటుంది? అందుకు గుర్తు వారిపై బలిహారి అవ్వటం. కనుక పరంపిత పరమాత్మ పిల్లలైన మీ అందరి నుండి ఏం కోరుకుంటూ ఉన్నారన్నది మీ అందరికీ తెలుసు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలనే ఆశ తండ్రికి పిల్లలందరి పట్ల ఉంది. తండ్రి వలె పిల్లల స్థితి కూడా శ్రేష్టంగా తయారవ్వాలి. ఆ శ్రేష్ఠ స్థితి ఏది? సంపూర్ణ పవిత్రత స్థితి. ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు. ఇటువంటి సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకుంటూ ఉన్నారా? ఆ సంపూర్ణ స్థితిలో అపవిత్రత యొక్క నామ రూపాలు కూడా ఉండరాదు. సమయం సమీపంగా వస్తూ ఉన్న కారణంగా ఇప్పుడు వర్తమానంలో బాబ్దాదా ఇస్తూ ఉన్న సూచన ఏమిటంటే సమయం యొక్క సమీపత అనుసారం వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తు. పూర్తి రోజంతటిలో ఏదైనా అభిమానము లేక అవమానంతో కూడిన వ్యర్థ సంకల్పము తన వైపుకు ఆకర్షించటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ నడుస్తూ తండ్రి ఇచ్చిన విశేషతను తమ విశేషతలుగా భావించి అభిమానంలోకి వచ్చినట్లయితే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. నేను అనే భావనతో కూడిన అశుభ సంకల్పాలు, నేనేమీ తక్కువ కాదు, నాకు కూడా అన్నీ తెలుసు, నా ఈ సంకల్పం యథార్థమైనది, ఉన్నతమైనది, ఇలా నేను అనే అభిమానంతో కూడిన సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క అంశమే. కనుక ఏ ప్రకారమైన అపవిత్రతతో కూడిన వ్యర్థ సంకల్పాల అంశమేది ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్రతా ప్రపంచం స్థాపన యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొని వచ్చేందుకు పరమాత్మకు ప్రియమైన పిల్లలైన మీరే నిమిత్తం. నిమిత్త ఆత్మల వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తాయి. కనుక ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం, పవిత్ర రాజ్యం సమీపానికి వస్తూ ఉన్నాయి. దుఃఖము, అశాంతి నలువైపులా భిన్న రూపాలలో పెరిగిపోతూ ఉన్నాయి. దాని కొరకు పవిత్రతా వైబ్రేషన్ అవసరం. దుఃఖము, అశాంతికి కారణం అపవిత్రత. కనుక అపవిత్ర ఆత్మలకు మరియు భక్తాత్మలకు ఇప్పుడు డబుల్ సేవ చేయాలి. బాబ్దాదా చూశారు, వాచా సేవ అయితే నలువైపులా ఆడంబరంగా జరుగుతూ ఉంది. మీపై ఉన్న ఫిర్యాదులు కూడా తొలగించుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆత్మలకు అదనపు సకాష్ కావాలి.
మనస సేవ ద్వారా సకాష్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, ఉల్లాస ఉత్సాహాలు ఇవ్వాలి. కనుక ఈ సమయంలో డబల్ సేవ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించమని బాబ్దాదా తెలిపించారు. మీరు ఈ కల్ప వృక్షానికి పునాది అయిన పూర్వజ మరియు పూజ్యాత్మలు. బాబ్దాదా అయితే దుఃఖీ పిల్లలు పిలుపులను వింటూ ఉంటారు. పిల్లలైన మీకు వారి ఆర్తనాదాలు ధ్వని చేరుకోవాలి. ఎంతగా సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతున్నారో మరియు అయ్యారు కూడా. కానీ దానితో పాటు ఇప్పుడు మనసా సేవ కూడా పెంచాలి. ఈరోజు విశ్వంలోని ఆత్మలు సుఖము, శాంతి, సంతోషము తగ్గిపోతూ ఉంది. పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరిప్పుడు ప్రేమ, సంతుష్టత, సంతోషం యొక్క దోసిలి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దుఃఖితులకు సుఖం యొక్క దోసిలి ఇవ్వాలి. ఒకటేమో మనస సేవ ద్వారా సకాష్ ఇవ్వండి. రెండవది మీ ముఖము మరియు నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో మరియు చేశారో అది చూసి బాబ్దాదా సంతోషిస్తూ ఉన్నారు. నలువైపులా సేవ చేయాలనే ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా ఒక సేవ మిగిలి ఉంది. బ్రహ్మకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు, అశుద్ధ వ్యవహారం నుండి ముక్తులుగా చేస్తారనే ధ్వని అయితే వచ్చింది. యువత కోసం గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటూ ఉందో ఆ సేవను చాలా బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చేశారు, పరమాత్మ వచ్చేశారు. పరమాత్మ జ్ఞానమునే మీరు ఇస్తూ ఉన్నారు. నా తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చేశారు. ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకు వారి దృష్టి వెళ్ళటం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షిస్తాయి. బాగుంది అనేదైతే వచ్చేసింది. కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత వారిని ఆకర్షించి మంచిగా తయారు చేస్తుంది. ఎవరినైతే స్మృతి చేస్తున్నామో వారు జ్ఞానమిస్తూ ఉన్నారు. వారి నుండి వారసత్వం లభిస్తుందని ఇప్పుడు వారు తండ్రిని గుర్తించాలి. కనుక ఇప్పుడు మనస ద్వారా తండ్రికి సమీపంగా తీసుకొని రండి. మీ ముఖము నడవడిక ద్వారా మీ నయనాలలో తండ్రి ప్రత్యక్షం అవ్వాలి. దీని కొరకు పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. బాబ్దాదా చూశారు. ప్రతి సమయం బాబ్దాదా ఏ ప్లాన్ అయితే ఇచ్చారో వాటిని పిల్లలు చాలా విధిపూర్వకంగా ఉల్లాస ఉత్సాహాలతో చేశారు. ఇందుకు బాబ్దాదా పిల్లలందరికీ పదమాపదం రెట్లు అభినందనలు ఇస్తూ ఉన్నారు. భగవంతుడు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు అనే దానిని ఇప్పుడు అదనంగా కలుపుకోండి. వారసత్వం ఇప్పుడు తీసుకోకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు? దుఃఖము, అశాంతి యొక్క వాయుమండలం చూసి తండ్రికి పిల్లలపైన దయ కలుగుతుంది. ఏదైతే అతిలోకి వెళ్ళాల్సిందే అని తండ్రికి మరియు మీకు తెలుసు. అతిలోకి వెళ్ళకుండా అంతిమం అవ్వదు. ఇటువంటి సమయంలో భగవంతుడు వారసత్వంను ఇస్తూ ఉన్నారు అని ఆత్మలకు అనుభవం చేయించండి. కేవలం వినిపించకండి, అనుభవం చేయించండి. తండ్రి ప్రత్యక్షత ఎప్పుడు ఎలా జరుగుతుందని మీరందరూ కూడా అడుగుతారు కదా. కనుక వారు బ్రహ్మకుమారీల వరకు చేరుకున్నారు. కానీ బ్రహ్మకుమారీలకు నేర్పించేవారెవరు? బ్రహ్మకుమారులకు దాత ఎవరు అనేది గుర్తించాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకొని రావాలి. సమాప్తి చేయాలి. సమాప్తిని సమీపానికి తీసుకువచ్చేవారెవరు? దానికి నేను నిమిత్తము అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు కదా. తండ్రి ఈ బాధ్యతను తనతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారు. సన్ షోస్ ఫాదర్. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. కొంతమంది పిల్లలు తండ్రిని తెలుసుకున్నప్పుడు, మీరందరూ కూడా తండ్రిని తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? గుర్తించారు, తెలుసుకున్నారు. కనుక పిల్లలుగా అయి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు.
ఇప్పుడు వారసత్వం తీసుకునే పిల్లలు క్యూ ఏర్పడాలి. అయితే క్యూ ఎందుకు ఆగి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇంకా వ్యర్థ సంకల్పాలు క్యూలో నిలబడి ఉన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు ఇంకా వీటి సమాప్తిలోనే సమయం ఇస్తూ ఉన్నారు. కానీ వ్యర్థం సమాప్తం అవ్వలేదు. వ్యర్థం అనేది సమర్థంగా అవటంలో ఆటంకం కలిగిస్తూ ఉంది. ఈరోజు బాబ్దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేందుకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారు చేయండి. కేవలం సందేశం మాత్రమే ఇవ్వకండి. సమర్థులుగా చేయండి, సమర్థులుగా అవ్వండి, సమర్థులుగా తయారు చేయండి. వ్యర్థం యొక్క సమాప్తి దినాన్ని జరుపుకోండి. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు స్వయానికి కూడా నష్టం కలిగిస్తాయి, సమయాన్ని వృధా చేయిస్తాయి, ముఖంపై సంతోషము, అదృష్టం యొక్క అనుభవాన్ని తగ్గిస్తాయని మీకు తెలుసు. అందుకే ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకొని రావాలి. ఎవరు తీసుకొని రావాలి? మీరే కదా. ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకొని రావాలి. అందుకోసం వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే. స్వప్నంలో కూడా రాకూడదు. సంకల్పాన్ని వదిలేయండి, కానీ స్వప్నంలో కూడా రాకూడదు. స్వయాన్ని ఇంతటి ధైర్యశాలి పిల్లలమని భావించేవారు చేతులెత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తుతూ ఉన్నారు కదా. స్థూలమైన చేతిని ఎత్తటం సులభమే, కానీ మనసు యొక్క చేతిని ఎత్తుతూ ఉన్నారు కదా. మనసు యొక్క చేతిని ఎత్తేవారు చేతులెత్తండి. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరికీ ఈ వరదానం ఇస్తూ ఉన్నారు. మీరందరూ రాబోయే కొత్త ప్రపంచంలో 21 జన్మలకు సదా సంతోషంగా ఉంటారు. శ్రమ చేయరు, ప్రపంచం యొక్క చిక్కులలో చిక్కుకోరు. జీవితంలో ఏవైతే కావాలో తనువు, మనస్సు, ధనం అన్నీ లభిస్తాయి. తనువు ఆరోగ్యంగా, మనస్సు సంతోషంగా, ధనము అపారంగా ఉంటుంది. ఇవన్నీ మీకు 21 జన్మల వరకు గ్యారంటీగా లభిస్తాయి. ఈనాటి ప్రపంచం అనుసారంగా పరిస్థితులైతే చాలా మారుతూ ఉంటాయి. ప్రభుత్వ నియమాలు కూడా మారుతాయి. మనుషులు వృత్తి కూడా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో వ్యర్థ విషయాలైతే రావాల్సిందే. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సమర్థ సంకల్పాలు కావాలి. వేస్ట్ను సమాప్తం చేసేందుకు బెస్ట్ సంకల్పాలు కావాలి. కనుక ప్రతిరోజు మురళిలో వచ్చే వరదానం స్లోగన్ వినండి. ఈ వరదానమే శ్రేష్ఠ సంకల్పంను. వ్యర్థం వచ్చినప్పుడు మనస్సుకు శ్రేష్ఠ సంకల్పం కావాలి. మనస్సు ఖాళీగా ఉండలేదు. మనస్సుకు ఏదో ఒక సంకల్పం కావాలి. కనుక వ్యర్థాన్ని, వేస్ట్ని బెస్ట్గా చేయటానికి, మనస్సును మార్చటానికి మీకు ఈ వరదానం, స్లోగన్ మొదలైన విషయాలు కావాలి. రెండవది, ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట శివబాబాకి గుడ్ మార్నింగ్ చెప్పండి. చేయగలరా? అందుకే ఏదైనా మంచిని చూస్తే రోజంతా మంచిగా గడుస్తుందని అంటారు. ఏదైనా చెడు జరిగితే ఏమంటారు? ఈరోజు ఎవరి ముఖం చూశానో రోజంతా చెడుగా గడిచిందని అంటారు. మరి అందరికంటే మంచివారు ఎవరు? శివబాబా. శివబాబాపై ప్రేమ ఉంది కదా. కనుక కళ్ళు తెరిస్తేనే శివబాబాకి గుడ్ మార్నింగ్ చెప్పండి. రాత్రి కళ్ళు మూసుకునేటప్పుడు, అనగా పరుపు పైన పడుకునేటప్పుడు శివబాబాకి గుడ్ నైట్ చెప్పండి. ఇది సులభమే కదా. అప్పుడు ఈ రోజంతా మంచిగా గడుస్తుంది. ఎందుకంటే శుభ సంకల్పం కూడా చేశారు, వరదానం కూడా విన్నారు. కనుక ఇలా చేయండి. మీపై బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా. ఇలా చేయటం ద్వారా మీరు ఇంకా ముందుకు వెళుతారు. మీ జీవితంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఎప్పుడూ దుఃఖపు అల రాదు. మరి ఇష్టమే కదా. సహజ రాజయోగులుగా అవ్వండి. అంతే. నేను ఆత్మను, శివబాబా సంతానమును.
అంతే, ఇది సహజ యోగిగా అవ్వటం. నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, శివబాబా సంతానమును అని గుర్తు చేసుకోండి. ఇదైతే గుర్తు చేసుకోగలరు కదా, చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ వారసులు కూడా ఉన్నారు, వారసులుగా అయ్యేవారు కూడా ఉన్నారు. ఎవరైతే తమను తాము బాబ్దాదాకు పక్కా వారసులమని భావిస్తూ ఉన్నారో వారు చేతులెత్తండి. వారసులేనా? విఐపీలు కూడా అందరూ చేతులెత్తుతున్నారు, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వారస్ క్వాలిటీ వారు ఈరోజు తమకు తాము ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. బాబ్ దాదాతో ఏమని సంకల్పం చేస్తారంటే, మేమిప్పటి నుండి ఎప్పుడూ కాదు, ఇప్పటి నుండి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి తీరుతాము. ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమైతే చేతులెత్తండి. 2 పనులు చేయాలి. మొదట సమర్థులుగా అవ్వాలి, రెండవది సమర్థ సమయాన్ని సమీపంగా తీసుకొని రావాలి. ఎందుకంటే బాబ్దాదాకు ఆర్తనాదాలు, దుఃఖపు ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకెందుకు వినిపించవు? నాకు తెలియదు. బాబ్దాదా ఇలా వింటున్నప్పుడు పిల్లలైన మీకు ఎవరైతే స్వయాన్ని వారసులుగా భావిస్తూ ఉన్నారో, వారసత్వం తీసుకుంటూ ఉన్నారో, మరి వారసత్వం తీసుకునేవారు ఇతరులకు వారసత్వం ఇప్పించాలనే విషయంలో దయ రావాలి కదా. దయ ఎందుకు రావటం లేదు? వైరాగ్యం, బేహద్దు వైరాగ్యం మరియు దయ రావాలి. చిన్న చిన్న విషయాల్లో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల క్యూలో సమయాన్ని ఇవ్వకండి. బాబ్దాదా యొక్క అపురూపమైన పదమాపదం వరదానాలు కలిగిన వరదాని పిల్లలు ఇప్పుడు సంకల్పాన్ని దృఢం చేసుకోండి. దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి. కర్మయోగులుగా అవ్వండి. మీరు కర్మయోగి జీవితం కలిగిన వారు. జీవితం అనేది సదాకాలం కోసం ఉంటుంది, అప్పుడప్పుడు కాదు. కనుక ఇప్పుడు మీ కృపాలు, దయాలు, దుఃఖహర్త, సుఖదాత స్వరూపాన్ని మర్జ్ చేసుకోండి. అకస్మాత్ సమయం గురించి బాబ్దాదా చాలా కాలం చెప్తూనే ఉన్నారు. కనుక అకస్మాత్ సమయానికి ముందే భక్తులు మొరులను పూర్తి చేయండి. దుఃఖితులు దుఃఖపు పిలుపును వినండి. ఇప్పుడు చిన్నవారు కానీ పెద్దవారి కానీ విశ్వ పరివర్తకులైన మీరు ప్రతి ఒక్కరూ విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకొని వచ్చేందుకు బాధ్యతులమని భావించండి. బాబ్దాదా ఇలా రావటం వెళ్ళటం కూడా ఇప్పటి వరకు కనుక అన్నీ అకస్మాత్తుగా జరుగుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు వారస్ క్వాలిటీ అయిన మీరు వారసత్వాన్ని ఇప్పించండి. దయా హృదయ పాత్రను అభినయించండి. ఎప్పటి వరకు జరుగుతుంది అని అనుకోకండి, అకస్మాత్తుగా జరుగుతుంది. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే, అవ్వాల్సిందే, చేయాల్సిందే. బాబ్దాదా రిజల్ట్ చూశారు. అందరి కర్మల గతిని చెక్ చేశారు. ఖజానాలు జమా ఖాతాను చెక్ చేశారు. మరియు రిజల్ట్లో ఏం చూశారు? జమా చేసుకునే పురుషార్థం చాలా బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే జమా చేసుకుంటూ ఉన్నారో అందులో రకరకాల పర్సెంటేజ్ ఉంది. ఇంత జమా చేసుకుంటూ ఉన్నామని మీరు అనుకుంటారు. జమ అయితే అవుతుంది, కానీ అందులో శాతం ఉంది. కొద్దిగా జమ అవుతుంది, సదాకాలానికి జమ అవ్వదు. ఎంతగా చేస్తూ ఉన్నారో అంతగా సదాకాలానికి జమ అవ్వటంలో తేడా ఉంది. కనుక బాబ్దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయం కోసం దృఢ సంకల్పం చేయిస్తూ ఉన్నారు. ఎవరి పట్ల మనస్సులో కూడా అలజడి కలగరాదని, క్రోధం చేసుకోరు. ఎందుకంటే ఏమిటి అనేవి రాకూడదు. ఎందుకు, ఏమిటి అనేవి నోటి ద్వారా అయితే కొంతమంది కంట్రోల్ బాగా చేసుకున్నారు, కానీ మనస్సులో కొద్దిగా నడుస్తూ ఉంది. తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అటెన్షన్ పెట్టినందుకు బాబ్దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఇందులో నాకే నష్టం ఉందని అర్థం చేసుకుంటూ ఉన్నారు. అర్థమైంది కదా. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమికులైన పిల్లలు ఎవరైతే సదా పరమాత్మ ప్రేమలో
ఎగురుతూ ఉంటారో తీవ్ర పురుషార్థులుగా ఉన్నారు. సేవలో నిర్విఘ్నంగా సత్యమైన సేవాదారులుగా ఉన్నారు. ఇటువంటి నలువైపులా ఉన్న పిల్లలను బాబ్దాదా చూస్తూ ఉన్నారు. వారితో పాటు దూరంగా ఉన్న వారిని కూడా చూస్తూ ఉన్నారు. మరియు ఇక్కడ శాంతివనంలో కూడా వేరువేరు స్థానాల్లో స్క్రీన్పై చూస్తూ ఉన్నవారిని, వింటూ ఉన్నవారిని, పిల్లలందరికీ బాబ్దాదా సదా కొరకు ఖుషీగా ఉండండి మరియు ఖుషీని పంచండి అనే వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. సంతోషకర ముఖం ఉండాలి. ఎవరు మీ ముఖం చూసినా ఆ ముఖం చూసి సంతోషించాలి. వారెలా ఉన్నా కానీ మీ సంతోషకర ముఖం చూసి స్వయం కూడా సంతోషించాలి. ఈ వరదానం నలువైపులా ఉన్న పిల్లలకు లేక సమ్ముఖంలో ఉన్న వారందరికీ ఒక వరదానం. ముఖం ఎప్పుడూ వాడిపోయి ఉండరాదు. మీరే వాడిపోతే విశ్వం యొక్క పరిస్థితి ఏమవుతుంది? మీరు సదా సంతోషకర ముఖంతో, సంతోషకర నడవడికతో ఉండాలి మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. ऐसे बनाने वाले बाप दादा को भी याद प्यार गुड మార్నింగ్ और डबल నమస్తే నమస్తే. వరదానం: మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని ముఖాన్ని ప్రత్యక్షం చేసి అనుభవీ మూర్తి భవ. మీ అసలైన ఒరిజినల్ పొజిషన్ హోదాలో స్థితమవ్వడమే స్మృతి యాత్ర. నేను ఎవరి వారిని అనే స్మృతిలో స్థితమై ఉండండి. ఈ అసలైన స్వరూపం యొక్క నిశ్చయం మరియు అనేకసార్లు విజయిగా అనే స్మృతి ద్వారా సదా నశా యొక్క స్థితిలో సాగరంలో తేలియాడుతూ ఉంటారు. మీరు సుఖదాత యొక్క పిల్లలు కనుక మీకు దుఃఖపు అల ఎలా రాగలదు? సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనంగా ఎలా అవ్వగలరు? ఇదే పొజిషన్ యొక్క అనుభవాల్లో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షని ముఖం స్వతహాగానే ప్రత్యక్షమవుతుంది. స్లోగన్: ఎవరి ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుందో వారే సత్యవాదులు. అవ్యక్త సూచన: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. పిల్లలైన మీరు ఎప్పుడైతే మీ బ్రుకటి సింహాసనంపై అకాల మూర్తులుగా స్థితమై ఉంటారో అప్పుడు ఏకరస స్థితి అనే సింహాసనంపై మరియు బాబ్దాదా హృదయ సింహాసనంపై విరాజమానమవ్వగలరు. ఎప్పుడైతే ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకరస స్థితి అనేది ప్రత్యక్ష రూపంగా సాక్షాత్కారం అవుతుందో అప్పుడు బాబ్దాదా ప్రత్యక్షత సమీపంగా వస్తుంది. దీని కొరకు ప్రతి ఒక్కరూ బాబ్దాదా సంస్కారాలలో సమానంగా అవ్వాల్సి ఉంటుంది. ఓం శాంతి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం. మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత.
ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత చింతేల బాబా చెంత చింతేల బాబా చెంత సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే చేసేది నీవు కావు చేయించువాడు బాబా గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత చింతేల బాబా చెంత ఓ